చీరపై రామాయణం. పుస్తకాలు, పేపర్లలో కథలు చూస్తూ ఉంటాము. కానీ చీరలపై చరిత్రనే రాసేస్తున్నారామె. సంప్రదాయ కలంకారికి కొత్త సొబగులు అందిస్తూ ఆదరహో అనిపిస్తూ ఉన్నారు. ఈ కళతో తాను ఉపాధి పొందుతూ మరో 120 మంది మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తూ ఉన్నారు శ్రీకాళహస్తికి చెందిన పాలూరు పద్మావతి తన కథను ఇలా పంచుకున్నారు. నేను పుట్టి పెరిగింది కాకినాడలో. నాన్న ఆర్టిస్ట్. ఆయన ప్రభావం వల్లనే నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్, ఫ్యాషన్ అంటే ఆసక్తి మొదలైంది. డిగ్రీ అయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ చేశా. తర్వాత శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యంతో పెళ్ళవడంతో ఇక్కడే స్థిరపడ్డా. వస్త్రాలకు కెమికల్ కలర్స్ వాడడం వల్ల వచ్చే హాని గురించి తెలిసి సేంద్రియ రంగులు అన్వేషణ మొదలుపెట్టా. ఆ అడుగులు కలంకారీ వైపునకు నడిపించాయి. పాలు, కరక్కాయి, బెల్లం, ఇనుప చెవులు వంటి వాటితో తీర్చిదిద్దే కలంకారీ దుస్తులు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. తయారీ నేర్చుకున్నా. 2011లో శ్రీకాళహస్తిలో భానోదయ కలంకారీ పేరిట వస్త్ర దుకాణాన్ని ప్రారంభించా. నా మొదటి పెట్టుబడి 20,000. తొలుత సాధారణ దుస్తులతోనే రూపొందించేదాన్ని. కానీ చేసే పనిలో వైవిధ్యాన్ని కోరుకునే తత్వం కావడంతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలను చేసేదాన్ని. అలా ఓసారి కంచిపట్టు చీరపై భారతీయ సంస్కృతిని, పలు రాష్ట్రాల ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే బొమ్మల్ని చిత్రించా. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదర్శనల్లో కూడా ఉంచా. తక్కువ సమయంలోనే మంచి ఆదరణ లభించింది. పనిలో సహాయంగా ఉండేందుకు మరో 4గురికి పని నేర్పి వారికి ఉపాధి కల్పించా. గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారి తిరుమలకు వచ్చారు. ఆ సందర్భంగా తిరుపతి మహిళా యూనివర్సిటీలో వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారని తెలిసి అనుమతి తీసుకున్నా. వినూత్నంగా ఉంటుందని భావించా. ఆవిడ ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఇలా ఆవిడ చేసిన కృషి అంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్లో కంచిపట్టు చీరపై కథల రాసా. దీన్ని స్టాల్కి వచ్చినప్పుడు రాష్ట్రపతికి కానుకగా ఇచ్చా. ఈ చీర తయారీకి 25 రోజులు పట్టింది. దాంతోపాటు అర్ధనారీశ్వరుల పటము ఇచ్చా. ఈ బహుమతులు ఆవిడను ఆకట్టుకున్నాయి. తర్వాత రాష్ట్రపతి భవన్లో జరిగిన వివిధతా కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో ఏపీ తరపున పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. ఇటీవల తిరుమల దర్శనార్థం వచ్చినప్పుడు నారా బ్రాహ్మణి కట్టుకున్న చీర అందరినీ ఆకట్టుకుంది కదా, దాన్ని కూడా మేమే చేశాము. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరిక మేరకు కంచిపట్టు చీరపై కలంకారీ ఆర్ట్తో దీన్ని తీర్చిదిద్దాము. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రామాయణ మహాకావ్యాన్ని తేట తెలుగులోనే చీరపై వచ్చేలా చేశాము. అక్కడక్కడ తామర పువ్వు, బాణం, సీతా సమేత రామ లక్ష్మణులతో పాటు రామాయణ ముఖ్య ఘట్టాలను చిన్న చిన్న థీమ్స్ రూపంలో రంగరించాం. మొత్తంగా ఈ చీర తయారీకి 35 రోజులు పట్టింది. ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో మాకు గుర్తింపు లభించింది. మా ఉత్పత్తులకు ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ఛత్తీస్గఢ్, హైదరాబాద్, పూణే, ముంబై, కేరళ వంటి చోట్ల నుండి కాదు, ప్రపంచ నలుమూలల నుండి మాకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మా దగ్గర 120 మందికి పైగా మహిళలు పనిచేస్తూ ఉన్నారు. కాంటెంపరీ డిజైన్ కోసం విదేశాల్లోని ఓ డిజైనర్లతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. మా ఖాతాదారుల్లో సినీ తారలు ఉన్నారు. తాజాగా 18 మంది ట్రైనీ IASలు ఇక్కడికి వచ్చి కలంకారీ చీరల ప్రత్యేకతను తెలుసుకున్నారు.